హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంట్లోనే మనం అన్ని పప్పులు తెచ్చేసుకొని ఎలా తయారు చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగానైతే జీడిపప్పు 1/2 కేజీ, గుమ్మడి గింజలు 1/4 కేజీ, సన్ఫ్లవర్ గింజలు 1/4 కేజీ, బాదం పప్పు కేజీ తీసుకున్నానండి, పిస్తా పప్పు 1/4 కేజీ, కిస్మిస్లు 1/4 కేజీ, ఒక పెద్ద సైజు 3 ప్యాకెట్లు ఖర్జూరాలు, 1/2 కేజీ ఆక్రోట్స్. ఇవన్నీ మనం విడివిడిగా వేయించేటప్పుడు విడివిడిగా ఒకదాని తర్వాత ఒకటి నేతిలో వేయించుకోవాలి. నేను అది వీడియోలో చూపించలేదండి వేయించేది. ఇవి చల్లారాలి. వేయించిన తర్వాత కచ్చా పచ్చాగా ఇట్లాగా రోట్లో దంచుకోవాలి. మిక్సీలో టేస్ట్ అయితే అస్సలు రాదండి, మెత్తగా పౌడర్ అయిపోతుంది, లడ్డుకి టేస్ట్ రాదు. ఈ కచ్చా పచ్చాగా దంచుకోవటం వల్ల మనం లడ్డు తినేటప్పుడు పంటికి తగులుతాయి కాబట్టి పలుకులు కమ్మగా రుచిగా ఉంటుంది లడ్డు కూడా. తర్వాత గుమ్మడి గింజలు వేసుకుంటున్నాను. ఇవి పిల్లలు కానీ అసలు తినటానికైతే కొంచెం కూడా ఇష్టపడారండి. గుమ్మడి గింజలు కానీ సన్ఫ్లవర్ గింజలు కానీ ఏవైనా విత్తనాలు లాంటివి పిల్లలు తినడానికైతే అసలు ఇష్టపడరు. మనం ఈ విధంగా లడ్డు చేసుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు. తర్వాత కిస్మిస్లు కూడా వేసుకుంటున్నాను. బెల్లం లేకోకుండా ఖర్జూరంతోనే లడ్డు తయారు చేస్తున్నాను కాబట్టి నేను ఒక 1/4 కేజీ కిస్మిస్లు కూడా తీసుకుంటున్నాను. దీనివల్ల కొంచెం స్వీట్ కూడా బాగా కలుస్తుందండి. ఇలాగే మిగతావన్నీ దంచేసేసుకోవాలి. మనం అన్నీ వేయించిన తర్వాత ఖర్జూరం కూడా మనం వేపిన కళాయిలోనే లాస్ట్లో వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసి మంట కొంచెం వేడిగానివ్వండి. మనం దంచుకునేటప్పుడు కూడా ముద్దలాగా వస్తుంది. బాదం కూడా అయిపోయింది. మీకు విడివిడిగా ఎలా దంచుకోవటానికి నేను ఈ వీడియో చూపిస్తున్నానండి. పలుకులుగా ఇలా టేస్ట్ బాగుంటుందని. ఇది డైలీ ఒక లడ్డు కంటే ఎక్కువ తినకూడదండి, చాలా కాలుష్యం ఐరన్ ఉంటుంది కాబట్టి ఒకటి తింటే సరిపోతుంది. ఇప్పుడు ఆక్రోట్స్ కూడా వేసుకొని చూపిస్తున్నాను. లాస్ట్లో ఈ ఖర్జూరం కూడా వేడి చేశాను. ఇలా చేయటం వల్ల ముద్దగా వస్తుంది. ఇప్పుడు మనం మిగతా పప్పులన్నిటికీ ఈ ఖర్జూరంతోనే స్వీట్ సరిపోతుంది. మనం అన్నీ వేపి దంచడంతో పాటు ఈ ఖర్జూరం వేసి కలుపుకోవటంలో కూడా ఉంటుందండి దీనికి లడ్డూకి టేస్ట్ అయితే. ఇప్పుడు ఇవన్నీ కలిపేసేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కలిపేసుకోవాలండి. బాగా అన్ని గట్టి కలిపేసేసుకుంటే మంచిగా పడుతుంది. ఒక చోట కలవకుండా ఒక చోట కలిసేటట్టు కాకుండా 2 చేతులతో మంచిగా ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కలిపేయండి. నేను లడ్డు ఇంకా మంచిగా రావడానికి ఒక 4-5 స్పూన్లు తేనె కూడా వేసుకున్నాను. ఈ తేనె కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని తర్వాత లడ్డూలు చేసేయండి. ఇదిగోండి, తేనె వేయటం వల్ల లడ్డు కూడా చూసారుగా పలుకులుగా బాగా వస్తుంది. ఈ విధంగా మొత్తం లడ్లు తయారు చేసుకుంటున్నాము. రాని వాళ్ళైతే ఈ వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. చూసారు కదా, లడ్లన్నీ మంచిగా వచ్చాయి మాకు. ఇవి 2 నెలల వరకైనా మంచిగానే ఉంటాయండి. మరి మా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి.